హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయతో సింపుల్ అండ్ టేస్టీగా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టైంలో వచ్చే మామిడికాయలు కొంచెం ఒగరుగా అలాగే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడి వేసుకొని కొంచెం పల్లి నూనె వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చి మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఎక్కడ కూడా తడి లేకుండా తుడుచుకొని ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత మామిడికాయ పైన తొడిమె పాటును తీసేయాలి. దీంట్లో జీడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసేయాలి. అలాగే ఇది రోటి పచ్చడి అంటాం కానీ 4-5 డేస్ వరకైనా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా కొంచెం తడి లేకుండానే చూసుకుంటే బాగుంటుంది. ఈ మామిడికాయలు ఇంత పెద్ద సైజులో ఉన్నా కూడా ఇంకా దీనికి పిక్క కట్టలేదు, అంటే జీడి వరకు కూడా కట్ అవుతుంది. మనకు జీడి ఇలా వచ్చేస్తుందంటే ఇంకా ఈ కాయ లేతగానే ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఉన్న జీడి పాటు తీసేసి ఈ 2 కాయలను కూడా రెడీ ఉంచుకుంటున్నాను. ఈ పచ్చి మామిడికాయలు ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువ రోటి పచ్చడి చేసుకోవచ్చు. 15-20 డేస్ వరకైనా ఉప్పు కారం మంచిగా వేస్తే కనుక, అంటే కొలత ప్రకారం వేస్తే కనుక ఖచ్చితంగా 15-20 డేస్ వరకైనా ఉంటుంది, పాడవదు. కానీ తగ్గట్టే ఉప్పు కారం మాత్రం వేయాలి. అలాగే తడి కూడా లేకుండా చూసుకోవాలి. ఆ రకంగా ఉంటే ఇది 15-20 డేస్ వరకైనా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ ముక్కలను కొబ్బరి తురిమే దానితో ఇట్లా చిన్న సైజులో ఉన్న దానితో తురుముతున్నాను. అయితే మిక్సీ పట్టిన దానికంటే ఇట్లా తురుముకుంటే బాగుంటుంది మామిడికాయ ముక్కలని. మిక్సీ పడితే ఏంటంటే కొన్ని మరి పేస్ట్లా అవుతాయి, కొన్ని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా ఉంటాయి కాబట్టి ఇట్లా తురుముకుంటేనే బాగుంటుంది. లేదంటే రోట్లో వేసి దంచినా కూడా బాగానే ఉంటుంది, సమానంగా ఉండేటట్టు దంచుతాం కాబట్టి. ఇట్లా పూర్తిగా మామిడికాయలన్నీ తురిమిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్స్ ఉప్పు వేయని కారం పొడి వేస్తున్నాను. అంటే కారం పొడిలో ఉప్పు అస్సలే వేయలేదన్నట్టు. తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఒకవేళ కారం పొడిలో ఉప్పు ఉన్నట్టయితే ఉప్పు కొంచెం ఆలోచించుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవ పొడి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వేయించిన మెంతుల పొడి, అలాగే 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. తాలింపు వేసే కంటే ముందే ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి. వీటన్నింటినీ ముందుగా కలపడం వల్ల ఉప్పు అంతా కరిగి కూడా కొంచెం నీరులాగా ఊరుతుంది కాబట్టి ఇలా కలిపి రెడీ ఉంచాలి. ఈ రోటి పచ్చడి తాలింపు చేయడం కోసము స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టేసి 60-70 ml వరకు పల్లి నూనె వేస్తున్నాను. కప్పుతో చెప్పాలంటే దాదాపుగా 1/2 కప్పు వరకు ఉంటుంది. రోటి పచ్చడికి కూడా పల్లి నూనె వేసుకుంటేనే బాగుంటుంది. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత 4 ఎండుమిర్చీలను కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. రోటి పచ్చడి కాబట్టి కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచేసి ఇలా వేసేసుకోవాలి. రోటి పచ్చడికి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే సిమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఇదంతా కలిసేటట్టు మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మామిడికాయ పచ్చడి దాంట్లోకి కలిపేసేయాలి. అయితే తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. మామిడికాయ ఉడికినట్టుగా అవుతుంది కాబట్టి రోటి పచ్చళ్ళకైనా లేదంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చళ్ళకైనా కూడా తాలింపు చల్లగైన తర్వాతనే కలుపుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా కలిపేసేయాలి. కావాలంటే ఇప్పుడు ఒకసారి ఉప్పు కానీ లేదంటే కారం కానీ టేస్ట్ చేయండి. ఒకవేళ తగ్గినట్టుగా అనిపిస్తే కనుక మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి చేసుకోవడం. ఈ రోటి పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు.
వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలాగే మామిడికాయ రోటి పచ్చడి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు పైన గంట సింబల్ని కూడా టచ్ చేయకపోతే ప్లీజ్ గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ.